సో ఫ్రెండ్స్, ఈరోజు మరి పచ్చిమిరపకాయల దప్పడం పాతకాలంలో వండుకున్నాం మేము. మరి మా తాతలు ముత్తాతలు వండుకునేది ఆదివాసి పద్ధతిలో. చూడండి, కిలో చికెను, అల్లం వెల్లిపాయ, పసుపు, కారము, పచ్చి చింతకాయలు, మరి టమాటాలు ఉడకబెట్టుకోవాలి. ఇది మసాలా, ఇది చికెను. ఇది పూర్తిగా అయినాక చూపిస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ మీకు పచ్చిమిర్చి అలా రుద్దుకోవాలి. 20 రూపాయల పచ్చిమిర్చి అంటే అద్దపావు పచ్చిమిర్చి తెచ్చుకోవాలి. కొత్తిమీర మాత్రం కంపల్సరీ. సో ఫ్రెండ్స్, రైలు పోతుంది చూడండి. సో ఫ్రెండ్స్, మరి ఇది శనగపిండి. బియ్యం పిండి గిట్ట పోసుకోవచ్చు, కానీ ఇది శనగపిండి. ఇది మెయిన్ పాత్ర అనమాట. లాస్ట్ ఉడికిన తర్వాత వేసుకోవాలి. చూపిస్తున్నాను మీకు. ఈ శనగపిండి వేసుకున్న తర్వాత, ఈ మసాలాలు వేసుకున్న తర్వాత, ఈ కొత్తిమీర గిట్ల వేసుకొని కలిపి పక్కన ఇట్లా కలుపుకోవాలి. మా ఆదివాసులు కొన్ని మాటలు గిట్ట నేర్పుతా మీకు. ఓ మరపగల్లారా ఇట్లా కలుపుకోవాలి. బాగా రెట్కియండి. కొత్తిమీర వేసి మరపం ఇట్లా పెట్టి బాగా పని చేసుకోవాలి. వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ ఉల్లిగడ్డలు వేగిన తర్వాత ఇందులో ఇంత ఉప్పు వేసుకోవాలి, తగ్గినంత పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత ఈ చింతపండు బాగా పిసికి ఇందులో పోసుకోవాలి. ఉడికిన 5-10 నిమిషాల తర్వాత పచ్చిమిర్చి ఇందులో వేసుకోవాలి. అది బాగా ఉడికాక దాని వాసన, పచ్చి వాసన పోయిన తర్వాత అప్పుడు చికెన్ వేసుకోవాలి. ఉల్లిగడ్డలు బాగా వేయాలి. వేయగా తర్వాత తగినంత పసుపు పోసుకోవాలి. ఈ పచ్చి వాసన, పసుపు వాసన పోయిన తర్వాత చికెన్ వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఉల్లిగడ్డ మొత్తం ఇట్లా పచ్చి వాసన పోయిన తర్వాత కోయి చికెన్ వేసుకోవాలి. కిలో చికెన్. ఫ్యామిలీ పెద్దగా ఉందనుకో 2 కిలోలు తెచ్చుకోండి. ఫ్యామిలీ చిన్నగా ఉందనుకో కిలో తెచ్చుకోండి. పెద్ద ఫ్యామిలీకి అయితే దబ్బర సూపర్ ఉంటుంది. నెక్స్ట్గా వస్తుంది మాకు. తగ్గినంత ఉప్పు పోసుకోవాలి. చూసుకొని పోసుకోవాలి. ఉప్పు కష్టమైతే ఎవరు తినలేరు. ఉప్పు తక్కువ ఉంటే మళ్ళీ పోసుకోవాలి. కానీ మళ్ళీ మన పచ్చిమిరపకాయలు దంచి వేసేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని పచ్చి వాసన పోయేదాకా ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఇంకా చికెన్ ఉడుకుతుంది కదా, పచ్చిమిరపకాయలు వేసింది, పచ్చి వాసన పోయేదాకా. ఇప్పుడు ఈ టమాటా ఇది బాగా విసుకోవాలి. ఇటువంటి చేనులు ఉంటే తీసి పక్కన పెట్టుకోవాలి. 20 తులాల చేను, ఎండి చేను. ఇది బాగా విసుకోవాలి మంచిగా. సో ఇట్లా పిసుకోవాలి. జర జాగ్రత్తగా. పొట్టు, ఇది మన చింతకాయ పొట్టు మాత్రం వేయకూడదు. ఇక మా పొరగాడు ఏం చేసిండంటే ఈరోజు పచ్చి చింతకాయలు చెట్టు మీద ఉన్నాయని ఫోన్ చేసిండు నాకు. దప్పడం కాసుకుందాం బాగుంటుందని. సో ఫ్యామిలీ పెద్దగా ఉంటే ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఇటువంటివి వండుకోవాలి, బాగుంటుంది. ఇది వెనకడ కాలం పద్ధతి. ఇది మా తాతలు ముత్తాతలు బాగా ఇష్టంతో తింటారు. ఇది మరి మా మందల పొలంలో మంచిగా దోస్తులు. ఇది కిలో చికెను, పావు కిలో టమాటాలు, అద్దపావు పచ్చిమిర్చి, ఇక చింతపండు, చింతకాయలు అయితే ఒక 1/2 కిలోని చింతకాయలు తీసుకున్నాం. ఎందుకంటే మేము 5 మంది, పొద్దున సాయంత్రం 2 పూటలు తిన్నాం కాబట్టి. ఇప్పుడైతే నీళ్ళు మాత్రం ఖచ్చితంగా 1.5 లీటర్ పోసిన. టమాటాలు 4 టమాటాలు తెచ్చుకొని ఒక 1/2 కిలో చింతకాయలు, పచ్చి చింతకాయలు తెచ్చి బాగా పిసికి ఇలా పోసిన. ఎప్పుడైనా మీరు చేసుకోవాలనుకుంటే మీరు ఫ్యామిలీ బట్టి చేసుకోండి. ఇప్పుడు సర్దీ సీజన్ కదా, చలికాలం కదా. ఇందులో కొత్తిమీర, మన శనగపిండి పోసిన, వాటర్ పోసిన, హెచ్చం పొడి అంటే మిరియాలు కొంచెం ఎక్కువ పోసుకోవాలి. ఎందుకంటే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు సర్ది, కప్పం, సర్దికిట్టు ఉంటే వెళ్ళిపోతుంది. మిరియాలతోని, లవంగాలతోని టేస్ట్ వస్తుంది. నేను విలాచీలు, లవంగాలు, మిరియాలు, ధనియాలు వేపుకొని మంచిగా పొడి కొట్టేసుకొని ఇందులో పోసిన. సో మీకు తగ్గినంత, మీకు కావాల్సినంత కారం, స్పైసీగా చేసుకోవాలంటే స్పైసీగా చేసుకోండి. కానీ మిరియాలు కొంచెం ఎక్కువ పోసుకుంటే ఇప్పుడు ఈ సీజన్లో, ఈ సమ్మర్లో చాలా బాగుంటుంది. ఇది ఉడికిన తర్వాత చూపిస్తాం. ఇక నేను అరగంట ఉడికించేసిన
అరగంట ఉడికిన తర్వాత బాగా మసిలిన తర్వాత బాగా మసాలాలు ఎప్పుడైనా దప్పడం బాగా గుర్తుపెట్టుకోండి. పచ్చిమిర్చి, టమాటా, చింతపండు రసం బాగా మసిలి ఆ పచ్చి వాసన వస్తుంది. అప్పుడే మనకు పచ్చి వాసన వచ్చిన తర్వాత ఇట్లా ముక్కలు మంచిగా ఉడికిన తర్వాత ఇట్లా నూనె తెలుతుంది, ఒకటి ఎర్రగా నూనె తెలితే అప్పుడు ఉడికినట్టు. కొంతమంది అట్లా పోసుకొని వండుకుంటారు, అట్లా కాదు, బాగా ఉడకాలి. అప్పుడైతే మనకు ఇముడుతుంది వంటికి, లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఇక శనగపిండి పోసుకుంటున్నప్పుడు ఇట్లా కలుపుకోవాలి, చిక్కగా అవుతుంది. ఎప్పుడైనా దబ్బడం ఇట్లా మంచిగా పచ్చ కలర్లో రావాలి, అప్పుడైతే దబ్బడం అంటుంది. మరి ఇంకా వీడియోలు చాలా తీస్తూనే ఉంటాను, ఇంకా వీడియోలు ఇక తీసేటివి చాలా ఉన్నాయి. బోటి దప్పడం గాచి చూపిస్తాను, మళ్ళా పచ్చాపల దప్పడం గిట్ట గాచి చూపిస్తాను. ఎందుకంటే ఇటువంటి చాలా ఏండ్ల కింద వండుకునే వాళ్ళు ఇప్పుడు చాలామంది తెలవగా వండుకుంటలేరు. మరి ఇక ఇది బాగా ఉడికిన తర్వాత ఇంత ఉజ్జేసుకొని ఇంత దప్పడం పోసుకొని తిరిగి చూపిస్తా ఎట్లుంటుందో, అదిరిపోతుంది. అన్నముల కంటే ఒక లోతు గిన్నె తీసుకొని దాంట్లో దప్పడం పోసుకొని ఈ ముక్కలు వేసుకోవద్దు. చపాతీలు ఉంటే పర్ర దించి అల్లేసి నానబెట్టి తింటే నా సామిరంగా దుమ్ము రీగిపోద్ది. పచ్చి చింతకాయలు కదా, పచ్చి మిరపకాయలు కదా, పుల్లగా అదిరిపోయింది. ఇటువంటి చేసుకొని తినండి.